Oi. Oi. వాళ్ళు తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం మనం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కొట్లాడి ఉద్యమం చేసి 1200 మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చిన తెలంగాణలో మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి కూర్చోబెట్టి తర్వాత ఏమైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో అమరవీరుల స్తూపం కట్టించిండ్రు. 2014లో హుజరాబాద్ లో అది కూడా అన్ని చందాలేసి కట్టించినటువంటి స్తూపాన్ని ఇవాళ ఈ పిచ్చి కుక్క అప్పుడు ఉద్యమంలో పాల్గొనలేదు, ఉద్యమం చేసినటువంటి వాళ్ళ మీద రాళ్ల దాడి చేసిండు. అవన్నీ కూడా విజువల్స్ ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు. అట్లాంటి వ్యక్తి మొన్న హుజరాబాద్ లో ఆ స్తూపాన్ని అమరవీరుల స్తూపం తాకి అంత అర్హత లేనటువంటి వాడు జేసీపీ పెట్టి దాని ఆ స్తూపాన్ని గులగొట్టి, ఇది ఒక్కడే తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఇవాళ ఆ రోజు ఎవరైతే ఉద్యమాలు చేసి ఉద్యమకారులు దెబ్బలు తిని జైల్లోకి పోయి కేసులు పెట్టించుకొని ఆస్తులు అమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇట్లాంటి పిచ్చి కుక్క మీద, ఎందుకంటే ఇవాళ ఒక్క కులం దూషించింది కాబట్టి ఆ కులం వాళ్ళు ఒకరే చేస్తున్నారు. కానీ రేపటి నుంచి ఆ విగ్రహాన్ని మళ్ళీ కట్టించే వరకు మేము ఊరుకోమనే ఉద్యమం చేయవలసిన అవసరం కూడా ఉంది ఉద్యమకారుల. కానీ వాళ్ళ ఆత్మగౌరవం మీద ఎవరైనా కొట్టే ప్రయత్నం చేస్తే మాడి మసైపోతారు తప్ప వాళ్ళతో పెట్టుకునేవాడు బాగుపడు. ఇవాళ ఇప్పటికైనా కూడా ఏదైనా క్షమాపణ చెప్పే ప్రయత్నం చేసినట్టు చూస్తా ఉన్నా. క్షమాపణ చెప్పవలసింది ముఖ్యమంత్రి. అంటే అధికారాన్ని ఇచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేసి ఈ వర్గాల మీద ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నది ఆ వ్యక్తి కాదు. ఆ వ్యక్తిని పెట్టినా, వ్యక్తికి అధికారం కట్టబెట్టినా, ఆ వ్యక్తికి పదవి ఇచ్చిన నుండి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్పి కోరుతున్నా. నేను తెలంగాణ ప్రజానీకానికి సందర్భంగా తెలిసే అంశం ఏంటంటే, మన వర్గాల ఓట్లతో గెలిచి ఈ వర్గాలనే గంజిలీగ లెక్క తీసేస్తున్నా, గడ్డి పూస లెక్క భావిస్తున్న కేసీఆర్ గారికి తప్పక గుణపాఠం తప్పదు. నేను మరొకసారి మొన్న ఈ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మా ముదిరాజు బిడ్డలు ఈ పులి బిడ్డల్లాగా ఏం చేసినా చూసిండు. ఇవాళ మా వాళ్ళు తప్పకుండా ఆ సమస్య మీద ముఖ్యమంత్రి స్పందించేంత వరకు మా ఆగ్రహం, మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది. ఈటల రాజేందర్ గారు నర్సింగాపూర్ గ్రామంలో వీణవంక మండలంలో
తెలంగాణ ఉద్యమకారుడైన 2001 ఉన్న ఎంపీటీసీ పద్మశాలి బిడ్డ బాలరాజ్ ని నువ్వు మర్డర్ చేయించావా చేయించలేదా? 2014 జనవరి 5వ తారీఖున బాలరాజ్ గారు నీకు వ్యతిరేకంగా ఉన్న రోజు నువ్వు మర్డర్ చేయించావా చేయించలేదా? దీనికి జవాబు చెప్పు. తెలంగాణ ఉద్యమకారుడైన ప్రవీణ్ యాదవ్ ని పోలీసులతో 3rd డిగ్రీ టార్చర్ పెట్టించినవా పెట్టియలేదా? పోలీసులని ఈటల రాజేంద్ర గారు మంత్రి ఉన్నప్పుడు వాడినంత బహుశా ఈ రాష్ట్రంలోనే ఎవరు వాడకపోయారు. ప్రవీణ్ యాదవ్ ని 3rd డిగ్రీ టార్చర్ పెట్టించి చంపించడం, నీవు అవమాన భరించలేక చనిపోయారు. ఛానల్ వాళ్ళు తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం మనం? యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కొట్లాడి ఉద్యమం చేసి